నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. నాగారం సత్యనారాయణ కాలనీ జూడియో ఎదురుగా బాలాజీ జ్యువెలరీ షాప్ లో యజమాని సందీప్ పై దాడి చేసి గన్నుతో బెదిరించి బంగారం దోచుకున్న దొంగలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలాజీ జ్యువెలరీ షాప్ దీంట్లో ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చేసి షాప్ ఓనర్ మీద దాడి చేసి లోపలి జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఒక గొడ్డలు లాంటి రకం తీసుకొచ్చున్నారు. అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్ డబ్బు పిస్టల్తో కూడా బెదిరించడం జరిగింది. రెండింటితో అతని మీద దాడి చేసి ప్రాపర్టీ దొంగతనం చేయడానికి వచ్చారు. దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ చేయడంతో వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు. దానికి సంబంధించి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ త్వరలోనే సార్ ఎంత సుమారు ఎంత అది కూడా కొంచెం వెనక ముందు అవుతుంది, కానీ ఒక్కోసారి చూసి వెంటనే దొరుకుతాయి, కొంచెం లేట్ అవుతుంది జరుగుతుంది. తప్పనిసరిగా అన్ని కొండమల్లేపల్లి పట్టణ నూతన స్థానిక ఎన్నికల అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, మమ్మల్ని నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించిన కొండమల్లేపల్లి పట్టణ ప్రజలకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి మాట మేము నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. కొండమల్లేపల్లి అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, దీనికి ప్రజల సహకారం కూడా కావాలని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలను గుర్తుంచుకుంటామని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల కిరణ్, ఉపాధ్యక్షులు ఆలంపల్లి విజయ్ కుమార్, కోశాధికారి వీరమల్ల వెంకన్న, సెక్రటరీ తేరెడ్డిపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ తడకమల్ల శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు, కొండమల్లేపల్లి కిరాణా అసోసియేషన్ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ఎల్లపల్లి కస్తూర్బా గాంధీ స్కూల్లో 7వ తరగతి విద్యార్థిని హర్షిని అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటనను చోటు చేసుకుంది. గత రాత్రి హుటాహుటిన సురభి ఆసుపత్రికి తరలించగా హర్షిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ మార్చరీకి మృతదేహాన్ని తరలించారు. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన హర్షినిగా గుర్తించారు. తిరుపతి రెడ్డి శ్రావణి దంపతుల కుమార్తె హర్షిని 7వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. హర్షిని మృతికి గల కారణాలను సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఎలాంటి అనుమానం లేదని, పోస్ట్ మార్టం నివేదిక తర్వాత తెలుస్తుందని బంధువులు తెలిపారు. తిరుపతి రెడ్డి కళ్ళపల్లి మాది. మా చిన్న బిడ్డ అనేది చనిపోయింది. హాస్టల్లో వేసింటి. మేడం ఫోన్ చేసి మీ బిడ్డ కళ్ళు తిరిగి అడ్డం పడిపోయిందని ఫోన్ చేశారు. 10కి ఫోన్ చేసేసరికి దవాఖాన తీసుకుపోతున్నాం రాండి అంటే మేము దవాఖానకు పోయేసరికి డెడ్ బాడీ అయింది, చనిపోయాను. సూరబ్ అని మిట్టపల్లి. మేము 10కి ఫోన్ వచ్చింది. మేము ఆడికి వరకు 10:30 అయింది. అర్ధగంట. ఇక అనుమానం అంటే ఉంటుంది, అనుకోకుండా అయింది కదా. అది అడ్డం పడితే అది ఏంటంటే మరి అనుకోకుండా రోజు ఆడుకుంటూనే ఉండే, పట్టదని సడన్గా ఉంటే నాకు అనుమానం అంటే ఎట్లా ఉండదు. ఎవరికైనా హెల్తీగానే ఉండే. ఏమన్నా ఖరాబ్ అయ్యి ఏమన్నా బాగా జ్వరం వచ్చింది పండుకుంది అంటేనేమో అది వేరుండు. నిన్న మొన్న హెల్తీగానే ఉండే, బాగానే ఉండే. మొన్నే సుమారు నాడే చూసిపోయాను. సుమారు నాడు దించిపోయినాం మొన్న. మా పెద్ద బిడ్డ చదువుతుంది, 3 సంవత్సరాలు. పెద్ద బిడ్డ చదువుతుంది. ఈమె 2 సంవత్సరాలు అవుతుంది. 7th చదువుతుంది ఇప్పుడు. పెద్ద 9th చదువుతుంది. దెబ్బలు అయితే ఏమీ లేవు. అది తెలియదు. పోస్ట్ మార్టం అయితే రిపేర్ ఏమవుతుంది దాన్ని బట్టి అనుకుంటున్నా. కానీ అసలు బిడ్డ నాకు దొరకదు. బంగారం అసలు బిడ్డ. నేను కేజీబీ సిద్దిపేట అర్బన్లో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను సార్. నిన్న నైట్ 7th క్లాస్ అమ్మాయి జి హర్షిని అనే అమ్మాయి సార్ డిన్నర్ చేసింది. డిన్నర్ చేసిన తర్వాత మామూలుగా వాకింగ్ చేస్తుంది సార్ గ్రౌండ్లో. లోపల గ్రౌండ్ ఉంటుంది మాకు. ఆ గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటే పిల్లలందరూ కూడా
నాకు ఎటో ఆగమవుతుందని చెప్పేసరికి ఆ అమ్మాయిని పట్టుకున్నారు సార్. ఇట్లా పట్టుకుంటే వాళ్ళకు హ్యాండిల్ కాలేదు. నేను వెళ్ళి ఎత్తుకున్నాను సార్ పాపని. ఎత్తుకొని ఇమ్మీడియట్గా కాల్ చేశాను సార్ 108కి. సురభైలోకి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ట్రీట్మెంట్ ఇచ్చాక ఎగ్జాక్ట్లీ అంటే 9:45 సార్. అంటే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము హాస్టల్ నుండి. అక్కడికి వెళ్ళేసరికి 10:59 సార్. ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా? ఏం లేదు సార్. ఫుడ్ పాయిజన్ అదే ఫుడ్ అందరం తింటాం కదా సార్. ఫుడ్ పాయిజన్ ఏం లేదు సార్. డాక్టర్లు ఏం చెప్పారు? వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు సార్ మాకు. ఎలా అంటే ఏమి ఇవ్వలేదు సార్ మాకు. సరైన సమాధానం రాలే వాళ్ళ దగ్గర నుండి. అక్కడికి వెళ్ళాక ఇక పోయే వరకు అది తెలియదు కానీ ట్రీట్మెంట్ చేశారు సార్. అక్కడికి వెళ్ళాక చేశారు సార్. లాభం లేదని చెప్పేసారు. నల్గొండ జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బాలికల కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ సరళ సమక్షంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభించిన కొండమల్లేపల్లి ఎంఈఓ నాగేశ్వర్ మరియు ఎస్ఐ అజ్మీరా రమేష్. తదనంతరం ఎంఈఓ మాట్లాడుతూ నేటి సమాజంలో చదువుతో పాటు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమని, ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ బాలికలకు ఆత్మరక్షణ వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యంగా ఉండటం, ప్రమాదకర పరిస్థితుల్లో భయపడకుండా నిలబడటం బాలికలకు, మహిళలకు ఉపయోగపడుతుందని, గత సంవత్సరం కరాటే మాస్టర్ శ్రీను సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాంటి మాస్టర్ మీకు దొరకడం, తను నేర్పే విధానం ఎంతో సునాయాసంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే కోచ్ శ్రీనివాస్, స్కూల్ టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. అంతే కదా. అదే మీరు సందర్భం వచ్చినప్పుడు మీ నైపుణ్యాన్ని చూపించినప్పుడు ఆయన కూడా కామ్ అయిపోతుంది. దయచేసి మంచిగా నేర్చుకోండి, మంచిగా చదువుకోవాలి. తల్లిదండ్రులు ఎన్నోసారికి సల్లా మేడంకి నేర్పిస్తూ మీరు మంచి పేరు తెచ్చుకొని మీ ముఖ్యంగా మరీ తల్లిదండ్రులు మీరు గర్వపడేలాగా మీ ప్రవర్తన ఉండాలి, చదువు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఈ ఆలోచన ధోరణి ఉండాలి అని కోరుకుంటూ ఒక కోరు నుంచి మాట్లాడాలి. టైం లేదు కాబట్టి శాస్త్రంగా మాట్లాడాలి. థ్యాంక్ యూ. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన దేవరుప్పల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్ను, బాలికలను అందించే ఆహార మెనూను పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రిన్సిపల్ సుకన్యతో ఆరా తీశారు. కస్తూరిబా గాంధీ విద్యాలయం అంటేనే పేద పిల్లలకు ఒక నిలయమని, ఈ విద్యాలయం పిల్లలకు ఒక దేవాలయమని, ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్కని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లల ఆహార విషయంలో నిర్లక్ష్యం తగదని, మీకు ఎలాంటి సమస్యలున్నా నాకు తెలపాలని, నా వంతు సహకారం ఈ పాఠశాలకు అందిస్తానని, పిల్లలను తీర్చిదిద్దడంలో మీరందరూ భాగస్వాములు కావాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు చిలుకూరి నర్సయ్య, తోటకూరి రమేష్, మండల కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల అనిల్ కుమార్, నాయకులు పత్తేపురపు శేఖర్ తదితరులు ఉన్నారు. నేను లోపలికి వచ్చినప్పుడు కూడా ఉండాల్సిన రీతిగా లేదు. హాస్టల్ అంటే గరీబ్ బిడ్డలు, ఆ గరీబ్ బిడ్డలను మనం బాగు చేయడం కోసమే ఈ పథకాన్ని ఇచ్చాం. దాన్ని నాకు సంబంధం లేదన్నట్టుగానైతే ఇప్పటి నుంచే ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో ఏం జరిగిందా నాకు సంబంధం లేదు. కానీ ఈ జనవరి నుంచి వెళ్ళి, ఈ డేట్ నుంచి వెళ్ళి పిల్లలతో, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ నేను ఒకసారి వాళ్ళని కూడా మీటింగ్ పెట్టిస్తాను. పేరెంట్స్ అందరినీ కూడా పిలిపిస్తాను, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఏదైతే మీరు గౌరవంగా పిల్లలను తీర్చిదిద్దడంలో భాగస్వాములు అయితే మిమ్మల్ని కూడా సన్మానం చేయడానికే నేను ఉంటాను కనుక ఇదైతే ఎంతమంది 17 మంది టీచర్స్. ఇప్పుడు మెనూ రాస్తారా? మెనూ రాస్తారా?
ఏడ పెడతారు? అక్కడ ఆనరు సార్ ఫ్లెక్స్ గేమ్స్ రెగ్యులర్ మేము ప్రకారం ఫాలో అవుతాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, స్నాక్స్, తర్వాత డిన్నర్ ప్రతి ఒక్కటి మనం కూరగాయలు అంటే కంపల్సరీగా ఆ మేము ప్రకారం మనం చేయాలి. డిస్ప్లే చేసుకోవడం కానీ మీ సిస్టర్స్ కానీ చూసుకుంటారు. ఊరికనే ఊపకూడదు. టీచర్లను ఎదురుగా పెట్టి ఎట్లా చెప్పాలి. ప్రాబ్లం ఉంటే చెప్పితేనే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. ఒక తప్పు చేస్తే 101 తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో 101 చెప్పాల్సి వస్తుంది. మనం అదే మొదలు తప్పును ఇది తప్పు అని అంటే అక్కడ వరకు ఫుల్ స్టాప్ అవుతుంది. కాబట్టి మీకు ఆరోగ్యపరంగా కానీ మెడిసిన్స్ అందుతున్నాయా, లేకపోతే ఫుడ్ పరంగా మీకు ఏదైతే మెన్యూ రాస్తారా, మెన్యూ చూస్తారా, పెట్టిందే తింటారా, మెన్యూ చూస్తారా, చూడండి, అడగండి. మన బాధ్యత మీరు చదవాలి. మీకు చదవడానికి వసతి మేడమ్స్ కానీ ప్రభుత్వం కానీ సంబంధిత మేము కూడా బాధ్యులమై ఉంటాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా సందేశించకుండా ప్రతి అంశాన్ని తెలుసుకొని చెప్పండి. రేపటి భవిష్యత్తులో మీరు ఎక్కడ ఏ నౌకరీ చేయడానికి పోయినా కానీ ఎక్కడ చదువుకుంటారమ్మా అంటే మేము దేవరూపులనే చదువుకున్నాము అని చెప్తారు. మీ ఊరు రాదు, అక్కడ ఇక్కడ 10 ఊర్లలోకి రావచ్చు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నాగారం గ్రామ సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ మరియు ఉప సర్పంచ్ బొట్ల హరీష్ మాట్లాడుతూ గ్రామంలో నన్ను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. అంతేకాకుండా ముందుగా గ్రామంలో మహిళా సంఘాలకు కమిటీ హాలు నిర్ణయించడానికి గ్రామంలో స్థల పరిశీలన చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు మరియు వీధి లైట్లు, శానిటేషన్ పరంగా గ్రామ సిబ్బంది కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అన్నారు. గ్రామంలో కొత్త రేషన్ కార్డ్స్ మరియు డబుల్ బెడ్రూమ్లు, వృద్ధాప్య పెన్షన్ అర్హులైన వారందరికీ ఇప్పించడానికి నేను కృషి చేస్తాను అని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని పునర్నిర్మించి నూతన భవనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన అందరికీ అందించడమే నా కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రాములు, మాధురి, సుజాత, శ్రీహరి, ఒట్ల నరేష్ మరియు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గురిగే అనిల్, గానుగపూడి శ్రీనివాస్ రెడ్డి, మొటికే మల్లయ్య, మొటికే తిరుపతయ్య, బొట్ల అంజయ్య, బొట్ల మల్లయ్య, బొట్ల దశరథ్, గిరి, భిక్షపతి, ఉల్లెంగుల భిక్షపతి, శ్రీను, నాగులపల్లి, శ్రీశైలం, కొలుపుల సరోజ, బొటికే సాయి, రాజు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. నాగరాజులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పైన మా అమ్మ పైన నమ్మకం ఉంచి మమ్మల్ని సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు. మీరు మాపై ఉంచుకున్న నమ్మకాన్ని మేము అసలు ఒమ్ము చేయము. నాగారం గ్రామాన్ని మన మండలంలో ఫస్ట్లో ఉంచడానికి మేము మా శాయశక్తిలా కృషి చేస్తాం. మేము చెప్పిన విధంగా ఈరోజు ఫస్ట్ బాడీ మీటింగ్లో ఈరోజు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి మహిళా సంఘం భవనం కోసం స్థలాన్ని చూసి కేటాయించి ఈరోజు మొదటి సంతకం మహిళా సంఘం భవనంపై పెట్టడం జరిగింది. అలాగే గ్రామంలో వీధి దీపాలే కానివ్వండి, పారిశుద్ధ్యమే కానివ్వండి, మంచినీటి కొరతనే కానివ్వండి, ఎట్లాంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం అని మేము మాట ఇస్తున్నాం. అదేవిధంగా నాగారం గ్రామాన్ని అన్ని విలేజ్ల కంటే ముందు వరుసలో ఉంచి మండల స్థాయిలో నాగారం గ్రామానికి ఒక గుర్తింపు తీసుకొస్తాం. అది మేము మా బాడీ టీం, మా వార్డు మెంబర్లు అందరి సహకారంతో గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరి సహకారంతో మరియు కార్యదర్శి గారి సహకారంతో అందరినీ కలుపుకొని విలేజ్ని మరింత అభివృద్ధి చేస్తామని నాగారం గ్రామ ప్రజలకు. అందులో భాగంగా నాగారం గ్రామ పంచాయతీ అసంపూర్తిగా నిర్మాణమై ఉంది. గత 2014లో వచ్చి 2014 శాంక్షన్ అయింది. దాన్ని అసంపూర్తిగా ఉండే దాన్ని మేము ఈ టర్మ్ కంప్లీట్ చేసి గ్రామ పంచాయతీకి నూతన భవనాన్ని అందిస్తాం నాగారం గ్రామానికి. అలాగే నాగారం గ్రామంలో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు లేవో ప్రతి గల్లీకి ఇంటింటికి సీసీ రోడ్లు పోయించి 100% నాగారం విలేజ్లో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లతో నింపేస్తాం. ఎలక్ట్రీషియన్లో ప్రతి పోల్ టు పోల్ ప్రతి ఎల్ఈడి లైట్లని మేము అమర్చి విద్యుత్ దీపాలతో నాగారం గ్రామాన్ని విరజింపజేస్తాం.
అలాగే నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఇంతకుముందుకు ఒక 10 వచ్చినట్టున్నాయి. ఇంకా మళ్ళీ వచ్చే రెండో విడతలో జెన్యున్గా లేని వాళ్ళకి లబ్ధినిచ్చి వారికే మేము కేటాయిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ మరియు మళ్ళీ గ్రామం తరఫున ఏ లబ్ధి వచ్చినా అది జెన్యున్గా మీ అందరం గ్రామ పెద్దలందరి ముందు కలిసి డిసైడ్ చేసి మేము వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని మా గ్రామ పెద్దలను అనుసరించి మరియు మా పాలక వర్గాన్ని అనుసరించి మేము పనిచేస్తాం. అలాగే మన స్కూల్ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ను కూడా సగం ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను బొట్ల హరీష్, గ్రామ నాగారం ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. మా ఓటేజ్ గెలిపించిన ప్రజలకు, మాకు సహకారం ఇచ్చిన మా వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. మేము సర్పంచ్ గారు మేము కలిసి గ్రామ అభివృద్ధి పనులలో ముందుండి పనిచేస్తాం. మాకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చిన నిధులను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి ప్రజలలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము ముందుండి పనిచేపిస్తాం. అదేవిధంగా వీధులలో లైట్స్ కానీ వాటర్ కానీ సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కృషి చేసి పనిచేస్తాం. దానికి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు వచ్చినా కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయి పనిచేపిస్తామని మేము సహకరిస్తున్నాం. దానికి మా నాగారం గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు కానీ కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు కూడా రాని వాళ్ళకు పింఛన్లు అందని వాళ్ళకు కూడా మేము వాళ్ళకు ప్రభుత్వాన్ని తీసుకుపోయి వాళ్ళకి పింఛన్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పించే దృష్టిలో మేము పనిచేస్తాం. ఎలాంటి అయినా ఇబ్బందులు ప్రజలు మా దగ్గరికి వస్తే కంపల్సరీగా వాళ్ళకి పనిచేసి పెడతామని తెలియజేస్తున్నాం. సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసి మేమందరం నాగారాన్ని అభివృద్ధి పనులలో ఆదర్శ గ్రామంగా నిలుపుతామని కోరుకుంటాం. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ చర్చలో పాల్గొనకపోవడం బాధాకరమని, 2 టర్ములు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, నీళ్లు నిధుల నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో 2 సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని, గులాబీ పార్టీ మోసం చరిత్రలో మిగిలిపోతుంది అని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాతో పాటు కొంత నల్గొండ జిల్లా కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది. సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. కేవలం 27,000 కోట్లు ఖర్చు చేశామని మాట్లాడుతున్నారు. డిపిఆర్ మాత్రం 84,298 కోట్లకు రెడీ చేశారు. ఆ డిపిఆర్ ను కేంద్రం 2023 ఏప్రిల్లో వెనక్కి పంపితే షార్ట్ ఫాల్స్ మాత్రం గుర్తించలేకపోయారు అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించిన బీఆర్ఎస్ ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్తుందని, మరోసారి ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారు అని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, కేసీఆర్ రావాలి, కేసీఆర్. ఈరోజు అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల బీఆర్ఎస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదంటే 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలతోటి, నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ చరిత్రలో నిలిచిపోతుందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకనంటే కాళేశ్వరం కంటే ముందు ఏదైతే ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కానీ, నల్గొండ కొంత ప్రాంతానికి కానీ సాగునీటి కోసం ఉపయోగకరమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏమాత్రం కూడా కంప్లీట్ చేయకుండా కేవలం 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిపిఆర్ మాత్రం 84,298 కోట్ల రెడీ చేస్తారు. కానీ దాని డిపిఆర్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2023లో దాన్ని వెనక్కి పంపితే కనీసం అధికారంలో ఉన్నప్పుడు దాని రిమార్క్ కూడా ఐడెంటిఫై చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్ల, రంగారెడ్డి పట్ల, నల్గొండ ప్రజల పట్ల కల్లబొల్లి మాటలు చెప్పి
తెలంగాణ సమాజాన్ని నీటి విషయాల పట్ల వారు చేసినటువంటి తప్పిదాన్ని ఈ సమాజం ఎక్కడ గ్రహిస్తుందో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయ అంశం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ నాయకులు ఉపనాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి క్షమాపణ చెప్పి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మేము ద్రోహం చేశాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాలని చెప్పి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.